పెద్దల మాట చెద్ది మూట అంటారు. వినాలనిపిస్తే వినండి, నాకు ఎందుకు అనుకుంటే వదిలేయండి. అమెజాన్ సీఈఓ యాండీ జాసీ ఈ మధ్య కంపెనీలో ఉద్యోగులందరినీ ఉద్దేశించి ఒక లెటర్ రాశాడండి. అమెజాన్లో 15 లక్షల మంది ఉన్నారు కదా, ఈ 15 లక్షల మందిలో చాలామంది బయటకు వెళ్ళిపోతారు, అంటే తీసేస్తాం అని చెప్పి దాని ఉద్దేశం ఏంటి? ఏఐ, జనరేటివ్ ఏఐ ఒకటే మనకు తెలుసండి. ఇది కాదు, ఇంకా 1000కి పైన మోడళ్ళు 1000 రకాలుగా వాడుతున్నాము అని చెప్పాడండి. మొత్తం 15 లక్షల మందిలో ప్రస్తుతానికి ఒక 3-3.5 లక్షల మంది ఎగిరిపోవచ్చు, అంటే తీసేయచ్చు అని కూడా చెప్పాడండి. ఎందుకు అంటారా? ఏఐ కోడింగ్ దగ్గర నుంచి, మార్కెటింగ్ దగ్గర నుంచి, అనలిటిక్స్ దగ్గర నుంచి ఎన్ని పనులు చేస్తుందో మీకు తెలుసు కదా. అన్నీ చేసేస్తుందండి. అంటే మామూలుగా అన్ని చోట్ల చేస్తుంది కదా అని మీకు అనిపించవచ్చు. అమెజాన్ లాంటి కంపెనీ ఏఐని ఎలా వాడుద్దో మీకు తెలుసు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వీళ్ళు ఒక రేంజ్లో వాడితే వీళ్ళు ఇంకో రేంజ్లో వాడతారు. అంటే ఇక్కడ ఈయన చెప్పింది చాలా ఇంపార్టెంట్. ఈ విషయం అందరికీ కూడా ఇంపార్టెంట్ అండి. మరి ఏఐ వీళ్ళందరినీ రీప్లేస్ చేసేస్తోంది అంటే తక్కువ రేటుకి పనిచేస్తుంది, రెండోది ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి అని చెప్తున్నారండి. సో మరి కోడింగ్ వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు, కాల్ సెంటర్లో ఉన్న వాళ్ళు ఇలాగా వాళ్ళు వీళ్ళు అని లేదు, చాలామంది మీద ఎఫెక్ట్ ఇమ్మీడియట్గా పడబోతోంది అని చెప్పేస్తున్నాడండి. వెంటనే మనకు భయం వస్తుంది. దిక్కుమాలని ఏఐ ఎందుకు వచ్చిందిరా బాబు, ఏంటి రేపు పరిస్థితి అని ఆందోళన పడిపోయే వాళ్ళే చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక సలహా చెప్తున్నాడండి. కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కంప్యూటర్స్ వచ్చి ఎంతమంది ఉద్యోగాలు పాడు చేసేసినాయి, ఎంతమందికి కొత్త అవకాశాలు కల్పించినాయి. అంతకుముందు 25-50 వేలే పెద్ద జీతాలు కదా నెలకి, ఇప్పుడు 10 లక్షలు 20 లక్షలు తీసుకుంటున్నారు. కారణం కంప్యూటర్సే కదండి. సేమ్ ఏఐని కూడా అలా చూడండి అని చెప్తున్నారండి. సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్కి ఏఐ ఏమన్నా టచ్ అవుతుందా, ఏఐ ఇంటిగ్రేషన్స్ ఏమన్నా జరుగుతున్నాయా, ఏఐ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్కెట్లో అన్నీ ఫ్రీగానే దొరుకుతున్నాయి కదండి. చాట్ జీపీటీ దగ్గర నుంచి ఇక అన్నీ అవి ఏముంది, పర్ప్లెక్సిటీ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. వాటిని వాడటం నేర్చుకోండి. ప్రత్యేకంగా మీ డొమైన్కి సంబంధించి, అంటే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో, ఏ ఉద్యోగంలో ఉన్నారో మరి నాకైతే తెలియదు, అక్కడ ఏఐ ఇంటిగ్రేషన్స్ ఏమున్నాయి, ఎలా నేర్చుకోవాలి, దీని మీద ఆలోచించండి. అంటే కాస్త బుర్రనాళ్ళు ఆలోచించేస్తున్నారు, ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు. మిగిలిన వాళ్ళం కంగారు పడిపోయి ఆందోళన పడిపోతున్నాం. సో మరి అమెజాన్ సీఈఓ చెప్పాడంటే తీసుకోవాల్సిందే కదండి, తీసుకుందాం. ఇంకా వేరే ఏమీ ఆలోచించవద్దు. నేను ఇగో ఈ ఫీల్డ్లో ఉన్నాను, ఏం నేర్చుకోవాలి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, భయం వేసేస్తోంది, లేకపోతే నేను ఫ్రెషర్ని కొత్తగా ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఏం చేయాలి, ఇలాంటి సందేహాలు ఉన్నా కానీ కామెంట్లో ఒపీనియన్ పెట్టండి. కామెంట్లో పెడితే మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. దాని మీద కూడా మంచి సమాచారం మళ్ళీ ఇచ్చుకుందాం. ఫాలో అవుతూ ఉండండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.